నమస్తే. నిజంగా దేశవ్యాప్తంగా చాలా అంటే 2, 3 నెలల క్రితం నుంచి కూడా చూసుకుంటే సీజేపీ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గా ఒక పార్టీగా ఏర్పడి, సోషల్ మీడియా పార్టీగా ఏర్పడి నీట్ పేపర్‌కి సంబంధించి కావచ్చు, ఏ పరీక్ష నిర్వహించిన ఏ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పరీక్షలు నిర్వహించినా, ఏ సంస్థ నిర్వహించినా, ఏ అవకతవకలు జరిగినా పోరాటాలైతే వెల్లువెత్తునాయి. బయటకొచ్చి నినాదాలు వినిపిస్తున్నారు విద్యార్థులు, లేకపోతే ఆ ఉద్యోగులంతా కూడా. దీనికి సంబంధించి చాలామంది నీట్ పేపర్‌కి సంబంధించి 20కి మంది పైగా చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అదేవిధంగా నీట్ పేపర్‌కి సంబంధించి ఒక ఎంక్వైరీ నిర్వహించాలి. ఎంక్వైరీలో ఎవరి తప్పు ఉంది, ఎన్ఐటి తప్ప వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా ఆ విద్యాశాఖకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఆ ఇష్యూకి సంబంధించి ఆ విద్యాశాఖ మంత్రి పూర్తిగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే. అతను చేయకపోతే డైరెక్ట్‌గా ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా సంచలనంగా రేపినటువంటి అంశం. దీనికి సంబంధించి చాలా రోజులుగా నెల రోజులుగా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా యాంటీ నేషనల్స్, నక్సలైట్స్, దిమాగి నక్సల్స్ అంటూ రకరకాల మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా అక్కడ వేరే దేశద్రోహులు అందులో జొచ్చి చాలామంది విద్యార్థులందరూ కూడా రెచ్చగొట్టి అక్కడ ఉద్యమం చేసారు తప్ప అక్కడ ఆ ఉద్యమం వల్ల వచ్చింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు, వీళ్ళ జీవితాలు ఆగమైపోయాయంటూ కూడా ఇప్పటికీ రకరకాలుగా మాట్లాడుతున్న అంశాలు చూస్తూ ఉన్నాం. ఇలా ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో మన జార్ఖండ్లో కూడా అవకతవకలు జరిగాయి. ఆ ఎగ్జామ్స్ 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అన్ని కూడా రద్దు చేయాల్సిందని చెప్తే రద్దయిపోయిన సందర్భంగా అందరూ ఆ సంబరాలు చేసుకుని నిరాహార దీక్షలు దాదాపు 10 రోజుల నుంచి కూడా మహాతే అనేటువంటి విద్యార్థి నాయకుడు నిరాహార దీక్ష చేసిండు. తర్వాత నిరాహార దీక్ష చేసిన తర్వాత వెంటనే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆ చెలో అసెంబ్లీ పిలుపునిచ్చినట్టు ఆ నిరసనలో చాలామంది పైన లాఠీ చార్జీలు జరిగినాయి. తర్వాత తెల్లవారుజాముననే వెంటనే రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించినప్పుడు చాలామంది సంబరాలు చేసుకున్నారు. కానీ ఎవరైతే ఉద్యోగాలు పొందిరో ఆ ఉద్యోగస్తులంతా కూడా మళ్ళీ ఆ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చి వాళ్ళు కూడా చాలామంది నిరసన దిగిన పరిస్థితి చూస్తాను. దీనికి సంబంధించి బీహార్లో కూడా టీచర్ ఉద్యోగస్తులు ఆ ఉద్యోగాల్లో కావచ్చు, దీనికి సంబంధించి ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి. ఖచ్చితంగా వీటిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే, వీటిని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాల్సిందే. అదేవిధంగా ఇందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందని చెప్పేసి కూడా ఆ బీహార్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. దీనికి సంబంధించి ఆ ఉద్యమంలో ఎక్కువగా టీచర్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అవకతవకలు జరిగాయి, వీటిపైన యాక్షన్ తీసుకోండి, ఒక ఎంక్వైరీ జరిపించండి, ఖచ్చితంగా మా అందరినీ ఆదుకోండి అంటూ కూడా నిరసనలు చాలా రోజులు చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలు ప్లకార్డులు పట్టుకొని మమ్మల్ని రక్షించండి, లేకపోతే మాకు ఉద్యోగ కల్పన అందించండి, వీటిని ఖచ్చితంగా రద్దు చేసేయండి, అవకతవకలు జరిగి వీటిపైన ఖచ్చితంగా విచారణ చేయండి అని చెప్పి ప్లకార్డులు పట్టుకుని అక్కడ ఆ ఉద్యమం రేపుతా ఉన్నారు. ఆ ఉద్యమం సమయంలో ఒక టీచర్ అభ్యర్థి అనేటువంటి తన కుమారుని తీసుకెళ్లి ఆ నిరసనకు తీసుకెళ్తే తన కుమారుడు కూడా ప్లకార్డు పట్టుకొని విద్యని కాపాడండి, ఆ విద్య ద్వారా మా భవిష్యత్తును కాపాడండి అంటూ కూడా ఒక ప్లకార్డు పట్టుకొని నిలబడ్డటువంటి ఆ పరిస్థితి చూసినా. అదేవిధంగా మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి ప్లకార్డు కూడా అక్కడ దర్శనం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక 6 ఏళ్ల బాలుడు, అతని పేరు కుమార్, 6 ఏళ్ల బాలుడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాడు, తన తల్లికి సపోర్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నేను ఒక భగత్ సింగ్గా మారిపోతాను, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థ విద్యను మొత్తం కూడా అమ్మేస్తూ ఉన్నారు, విద్యను మొత్తం కూడా మా భవిష్యత్ తరాలకు అంచకుండా కూడా మొత్తం అవినీతి చేసేస్తూ ఉన్నారు, ఎగ్జామ్స్ అన్ని కూడా అవకతవకలు చేసేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా వీటికి బాధ్యత వహిస్తూ మోడీ రాజీనామా చేయాల్సింది అంటూ కూడా స్టూడెంట్స్ అక్కడ ఉన్న మీడియా మైకులు పెడితే మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండు. ప్లకార్డ్ బట్టి నా జీవితం నేను ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, మీరు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఈ ఏజ్లో మీకు ఏం సంబంధం ఇక్కడ ఈ ఇష్యూతో అని చెప్పేసి కొందరు మీడియా వాళ్ళు అడగాడు. అతను ఏం చెప్తా ఉన్నాడంటే, నెక్స్ట్ ఫ్యూచర్ నాదే, ఫ్యూచర్లో భవిష్యత్తులో విద్యను కాపాడాలి అంటే, లేకపోతే భవిష్యత్తులో మంచి విద్య అందాలన్నా, లేకపోతే ఇటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో అవకతవకలు కావచ్చు, ఎగ్జామ్స్లో ఆ పేపర్ లీకేజ్ జరగకుండా ఉండాలి అంటే నేను ఇప్పటి నుంచి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఈ దేశంలో దాపరించినాయి, ఇలా ఈ రాజకీయ వ్యవస్థ ఇలా దారుణంగా తయారైపోయింది అంటూ కూడా మాట్లాడుతూ నేను ఒక మరో భగత్ సింగ్లా మారబోతా ఉన్నా, భగత్ సింగ్లా ఈ దేశాన్ని ప్రశ్నిస్తా, ఖచ్చితంగా షేమ్ ఆన్ మోడీ రాజీనామా చేయాల్సింది అంటూ కూడా అక్కడ మాట్లాడిన పరిస్థితిలో పోలీసులు అక్కడికి వచ్చి 6 ఏళ్ల బాలుడిని అక్కడ బీహారీ ఆ సీఎం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు 6 ఏళ్ల బాలుని అక్కడ నుంచి పోలీసులు లాక్కెళ్తున్న క్రమం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితిలో 6 ఏళ్ల బాలుని లాక్కెళ్తూ 6 ఏళ్ల బాలుని అరెస్ట్ చేస్తామంటూ కూడా తీసుకెళ్తున్నారు. అతనితో పాటు తన తల్లిని కూడా వాళ్ళు తీసుకెళ్తున్న క్రమం చూస్తున్నాం. ఒక మీడియా వాళ్ళు మాట్లాడిస్తే కూడా కనీసం మీడియా వాళ్ళకి అనుమతి ఇవ్వకుండా పోలీసులు లాక్కెళ్ళి అతను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ అందరికీ తెలుసు, ఒక మైనర్ బాలుని అరెస్ట్ చేయడం అనేది తప్పు, ఆ మైనర్ బాలుని పోలీస్ స్టేషన్ ఉంచడం కూడా రాజ్యాంగ వ్యతిరేకమని చాలామంది తెలిసిన తర్వాత కూడా డైరెక్ట్గా ఆ బీహార్ సీఎం నుంచి ఆదేశాలు రావడంతో ఒక 6 ఏళ్ల బాలుని తీసుకెళ్ళారంటే మోడీ ప్రభుత్వం ఇక్కడ ఎంత భయపడిపోయిందో కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఒకప్పుడు ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక బాలు ప్రశ్నించాలని చెప్పేసి అతన్ని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. ఎవరు ప్రశ్నించినా, ఎవరు మాట్లాడినా యాంటీ నేషనల్స్ అంటూ, వీళ్ళు అర్బన్ నక్సలైట్స్ అంటూ, లేకపోతే దిమాగి నక్సల్స్ అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రైట్, నిజంగా అక్కడ ఆ యువకుని చూస్తూ ఉంటే
అక్కడ ఉన్న ఆ బాలుని చూస్తూ ఉంటే, 6 ఏళ్ల బాలుని చూస్తా అంటే ఒక్కొక్కరికి రక్తం మరిగిపోతుంది. ఆ బాలుడు ఒక కాజ్ కోసం పోరాటం చేస్తున్న ఆ బాలుడు, ఆ టీచర్, ఆ ఉద్యోగాల్లో కల్తీ జరిగిపోయింది, అవకతవకలు జరిగాయి, ఎగ్జామ్స్‌లో రద్దు చేయండి. మోడీ గారు బాధ్యత వహించాల్సింది. అలాగే బీహారీ సీఎం కూడా దీనికి సంబంధించి బాధ్యత వహించాల్సింది. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కదా! ఇక్కడ బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, అలాగే రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా కూడా ఇక్కడ ఇలాంటి అవకతవకలు జరగడం ఏంటి అని కూడా అక్కడ బాలుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. బాలుడు ప్రశ్నిస్తే 6 ఏళ్ల బాలులను చూడకుండా, మైనర్ బాలులను చూడకుండా, కనీసం కనికరం లేకుండా పోలీసు అక్కడి నుంచి లాక్కెళ్ళిన ప్రయత్నం, మీడియాతో మాట్లాడకుండా లాక్కెళ్ళినటువంటి ప్రయత్నం. నిజంగా ఆ బాలుని చూస్తుంటే ఒక హిందువులాగానే కనిపిస్తూ ఉన్నాడు కదా! సరే మీకు ఆ హిందువు కాదు, ఒక ముస్లిం వ్యక్తో, లేకపోతే ముస్లిం వ్యక్తి అయితే ఇండియన్ కాదు, లేకపోతే యాంటీ నేషనల్ పాకిస్తానీ ఏజెంట్ అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా! ఎవరు క్వశ్చన్ చేసినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు ఆ ప్రభుత్వాన్ని సంబంధించి ఈ వ్యతిరేకత చూపినా, లేకపోతే ప్రభుత్వాన్ని వేలెత్తి చూపితే అసలు మావోడు కాదు, వీడు అసలు యాంటీ నేషనల్, ఎందుకు సంబంధం లేదు, వీరెవరో పంపించారు, వీరి వెనుక ఎవరో ఉండి ఆ ఉగ్రముఠ నడిపిస్తూ ఉంది, లేకపోతే చైనా ఏజెంట్ చైనా ఉండి నడిపిస్తూ ఉంది అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చిరు. మన నీట్ పేపర్ ఎగ్జామ్లో సిజేపీ ప్రొటెస్ట్లో విద్యార్థి నాయకులు పాల్గొంటే కూడా రకరకాలుగా మాట్లాడారు. అక్కడ పాకిస్తాన్ నినాదాలేంది, పాలస్తీనా నినాదాలేంది, దీనికి సంబంధించి అక్కడ రకరకాల వ్యక్తులు ఉన్నారు. అసలు చాలామంది జంజీ అని చెప్తారు, జంజీలో చాలామంది 50-60 సంవత్సరాల వ్యక్తులకు అక్కడ ఏం పని అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చి, ఎవరు సపోర్ట్గా వచ్చినా వాళ్ళను అర్బన్ నక్సలైట్స్, దిమాకి నక్సలైట్స్ అంటూ కూడా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు. ఈరోజు ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాం, ఒక హిందూ ఆ మతానికి సంబంధించిన వ్యక్తి కదా, అతని మెడలో తాయెత్తు కూడా ఉంది కదా, అతను ఆ బొట్టు కూడా పెట్టుకొని ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది కదా. మరొక హిందూ వ్యక్తిని పట్టుకొని మీరు ఏ విధంగా మరి ఇప్పుడు మాట్లాడి ఇంకా అతను ఆ హిందూ వ్యక్తి అని కాదు అని చెప్పి, లేకపోతే పాకిస్తాన్ ఏజెంట్ అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఇప్పుడు మాట్లాడండి, ఒక చిన్న పిల్లాడికి ప్రభుత్వం భయపడిందంటే ఎంత ఎంత పిరికిగా ప్రభుత్వం ఇక్కడ ముందుకు వెళ్తుందో అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఒక కాజ్ కోసం పోరాటం జరుగుతోంది. ఇక్కడ ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు, ఉద్యోగుల్లో లీకులు అయిపోతూ ఉన్నాయి, ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేస్తూ ఉంది. కనీసం వాడికి పరిష్కారం ఇవ్వకుండా, కనీసం వాళ్ళతో చర్చలు జరపకుండా, ఇక్కడ ఎవరు మాట్లాడినా సరే అరెస్ట్ చేయడం, ఎవరు మాట్లాడినా సరే ఎత్తుకెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఖచ్చితంగా ఒకసారి మోడీ ప్రభుత్వం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా ఒక 6 ఏళ్ల బాలుడు ప్రశ్నించినందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తూ ఉంది. ఒక మైనర్ బాలుని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో బంధిస్తే ఎంత వ్యతిరేకత వస్తూ ఉంది ప్రభుత్వానికి. ఇప్పటికే సిజేపీ పార్టీ ద్వారా బీజేపీకి 90% చాలా వ్యతిరేకత ప్రజల్లోకి వచ్చింది. ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవాలంటే వీళ్ళు చాలా దీక్షలు, వాళ్ళు చాలా దేవులను మొక్కాల్సిన పరిస్థితులు ఇప్పుడున్న వాతావరణంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఇంకా బీజేపీని కాపాడుకునేటువంటి పరిస్థితిలో ఇంకా నష్టం వాటిల్లే విధంగా చిన్న పిల్లల్ని ప్రకాలు పట్టుకున్నారని, మోడీని రాజీనామా చేయని చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉన్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న పిల్లాడు మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ పిల్లాను లాక్కెళ్ళి అటువంటి ప్రయత్నం, ఇవన్నీ మానుకోకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ మాత్రం మళ్ళీ ఒక 50 ఏళ్ళు వెనక్కిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి, ఒకసారి మాట్లాడండి, ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయి, ఎవరు చేస్తూ ఉన్నారని చెప్పేసి పూర్తిగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తే, లేకపోతే వాళ్ళతో వచ్చి ఒకసారి మాట్లాడితే వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటారు. ఇటువంటి చేయడం వల్ల ఇంకా ఉద్యమం కూడా సిజేపీ పార్టీ సైలెంట్గానే ఉంది. కానీ మీరు ఏదైతే యాంటీ నేషనల్స్ అంటూ రకరకాల మాటలు మాట్లాడారో, లేకపోతే పోలీసులతో లాఠీ చార్జులు చేయించారో, ఆ ఉద్యమం కాస్త స్కూల్ టీచర్ ప్రోగ్రామ్తో సైతం గ్రామీణ స్థాయిలో తిరిగేటువంటి దాకా మీ బీజేపీ పార్టీ తెచ్చుకుంది కదా. ఈ విధంగా చిన్నపిల్లల్ని యాంటీ నేషనల్స్ చేయడం, లేకపోతే ఎవరు మాట్లాడితే వాళ్ళని రకరకాలుగా బిరుదులతో పిలవడం ద్వారా కూడా చాలామంది కూడా అందరూ ఏకమైపోయి అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒకప్పుడు ఏదైతే నేపాల్లోనైతే ప్రభుత్వాలను తరుముకొట్టిరో, ఇతర దేశాల్లో ఏ విధంగానైతే ప్రభుత్వాలను అక్కడ ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న మంత్రులందరినీ నీళ్ళ నుంచి చెర్లలో సైతం, నదీ జల్లో సైతం పరిగెడుతూ ఏ విధంగానైతే కొట్టిరో, అదేవిధంగా పరిస్థితులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది మరి ఈ దేశంలో. మరి ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తా ఉన్నాం, మేమే చేస్తున్నాం, మధ్యలో ఎవరైనా చేస్తున్నా, అసలు పోలీసులకు ఎవరు యాంక్షలు ఇచ్చారో ఆ చిన్న పిల్లాన్ని తీసుకెళ్ళమని చెప్పేసి ఒక్కసారి ఆలోచించి ఇవన్నీ కూడా సర్దుమనిగే విధంగా ఒకసారి వాళ్ళకి హామీలు ఇస్తే, మేము ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాం, వీళ్ళందరినీ కూడా ఎవరు అవకతవకలు చేసామని అరెస్ట్ చేస్తాం, మీకు ఖచ్చితంగా మరొకసారి ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి రకరకాల హామీలు ఇస్తే మాత్రం సైలెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ లేకపోతే ఆ బీహార్లో జరిగినటువంటి ఇష్యూను ఖచ్చితంగా అందరూ వెళ్ళి అక్కడ ఏకమై అక్కడ సపోర్ట్ చేసిన పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ ఉద్యమం కూడా పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే బీజేపీకి మళ్ళీ నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఒక్కసారి బీజేపీ పార్టీ ఆలోచన చేయాలి. కర్కశత్వం ఎందుకు, చిన్నపిల్లల్ని ఎందుకు ఈడ్చుకెళ్లాల్సి వస్తుంది, ఒక చిన్న పిల్లల వలన ఈ దేశం మారిపోతుందా అని చెప్పేసి, అసలు ఎందుకు ఈ చిన్న పిల్లలని కాదు, చాలామంది ఎవరు మాట్లాడినా, ఎవరు క్వశ్చన్ చేసినా, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అసలు వాళ్ళు హిందువులు కాదు అన్నట్టుగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఒకసారి బీజేపీ పార్టీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి పూర్తిగా మాట్లాడి
మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయాలు వాళ్ళకు ఏవైతే నిరసన చేసిన నిరసనకారులకు మద్దతుగా ఆ నిర్ణయాలకు వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ డిమాండ్లను నెరవేర్చే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ మళ్ళీ మీకు సపోర్ట్ చేసి మళ్ళీ మీ బీజేపీ పార్టీని గెలిపించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ విధంగా ఎవరిని పడితే ఎవరిని అరెస్ట్ చేయడం ఈ రకంగా ముందుకు వెళ్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకతలకు గురయ్యే పరిస్థితి ఉంటే మీ పార్టీకి సంబంధించిన ఎంపీలను కావచ్చు, ఎమ్మెల్యేలను గ్రామీణ ప్రాంతాలకు కూడా రానివ్వనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ కండువా కావచ్చు, లేకపోతే మీకు సంబంధించినటువంటి జెండా కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ రేపరేపలనే పరిస్థితులు అయితే కనిపిస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు, ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చేసింది. లేక పిల్లల చనిపోతూ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని రకరకాలుగా మాట్లాడబడ లాఠీచార్జ్ చేయడం ఏంది, ప్రభుత్వం అసలు ఎవరి కోసం పనిచేస్తుంది, మేము గెలిపించిన ప్రభుత్వం మా కోసం పనిచేయాలి కానీ మమ్మల్ని యాంటీ నేషనల్స్ అంటుందంటూ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి పూర్తిగా వాళ్ళందరికీ సపోర్ట్ చేసి మద్దతు తెలిపితే బాగుంటుందని మా అభిప్రాయం. देखिए जैन अल्फा, ये देखिए जैन अल्फा मैदान में जैन अल्फा, ये लड़का बहुत ज्यादा वायरल है और आज आंदोलन में उतरा हुआ है। ये देखिए, अरे दूर आओ ना, ये देखिए जैन अल्फा। बच्चा जो है क्या हुआ बाबू, बोलो क्या हुआ? छोड़ दीजिए सर, छोड़ दीजिए। अरे ऐसे ये माथा पटाई उसका आदेश किसने दिया था? ये तो आप देखिए अब लगातार बच्चे सरकार पे सब जवाब कर रहे हैं। मुख्यमंत्री के कांडे पे हुआ है, हमको भी पता है, उसी का हम जवाब। तुमको भी चोट लगा है क्या बाबू? नहीं, हमको तो चोट नहीं लगा। तो पुलिस तुमको पकड़ रही थी क्या? तुमको किस लिए वायरल हो जाए, पुलिस तुमको उठाने जा रही थी। ये देखिए बच्चा जो है हम इसीलिए पुलिस को पकड़े थे कि हमको जवाब चाहिए कि आदेश किसने दिया था। ये माथा फट गया, छात्र का आंदोलन हो रहा था तो क्या ये साथी फिर मुख्यमंत्री से बच्चा भी नहीं समझता तो इसकी बात याद है ना, किसी का आप माथा पड़वा दीजिएगा। छात्रों के लिए बोल रहे हो तुम? हाँ।